యేసుక్రీస్తు నామములో అనుదిన ఈ తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తనలు 4వ అధ్యాయం 4వ సంకీర్తన ఒకసారి చదువుకుందాం. తీశారు అందరూ? 4:4 నేను చదువుతాను, మీరు ఆలకించండి. చదువు. భయము నుండి పాపము చేకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానం చేసుకొని ఊరుకు ఉండుడి. చాలు. దేవుని వాక్యము 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 13:5 చదువుతాను, మీరు ఆలకించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునిడి, మిమ్ముని మీరే పరీక్షించుకునిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కారమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమియూ చేయనేరము, గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే, 5వ వచనం, మీరే శోధించుకొని చూచుకునిడి, మిమ్ముని మీరే పరీక్షించుకునిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భయము నుండి పాపము చేకుడి. ఈరోజు దేవుని భయము లేదు. దేవుని భయము ఉంటే వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచదు. భయము, దేవుని భయము లేదు. ఇంట్లోని తల్లిదండ్రుల భయం లేదు, భర్త భయం లేదు, భార్య భయం లేదు. ఎవరికి భయము? ఉదాహరణకి దేవునికే భయపడిపోతే మనుషులకి భయపడతారా? దేవుడికే లోబడట్లే. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, భయపడకుడి. ఇక్కడ భయము నుండి పాపము చేయకుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాక్యము, మీరు విశ్వాసములో ఉన్నారా లేదో మిమ్మును మీరే పరీక్షించుకునిడి. అసలు విశ్వాసములో ఉన్నారా? అసలు యేసు, ఇక్కడ దేవుని వాక్యం ఏడు సెలవిస్తుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునిడి, మిమ్మును మీరే పరీక్షించుకునిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని
మిమ్మును గురించి మీరే ఎరగరా? ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను విశ్వాసములో ఉన్నాను, నేను ఏ పాపము చేయట్లేదు, నేను ఎక్కడికి నీ మనస్సాక్షే నీ కోసము హెచ్చరిస్తుంది. మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మారుస్తాడు. ఆయన విశ్వాసములో ఉన్నావో లేదో మీకోసం మీరే పరీక్షించుకునండి, పరిశోధించండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు అంటే మనము విశ్వాసములో ఉన్నామో లేదో మన మనస్సాక్షి చెప్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు మనలోని జీవించినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మన జీవితంలో ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి భయం అనేది వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, ఎప్పుడు మన జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి భయం అనేది మొదలవుతుంది. దేవుని ఆత్మ నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ నిన్ను విశ్వాసములో నడిపిస్తుంది. దేవుని ఆత్మ నిన్ను భ్రష్టత్వము నుంచి నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ నీ కోసము మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా జీవిస్తున్నాడు. ఆయన ఆ జీవము యేసుక్రీస్తు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మన జీవితంలో ఆయన రూపాంతరంగా మార్చేస్తాడు. తలిపేసిందమ్మా, సౌండ్ వస్తుంది, గట్టిగా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో పాపము చేయకుండా పరిశుద్ధాత్ముడు తప్పిస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన రూపాంతరంగా క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. ఎందుకంటే ఇక్కడ మీకోసం మీరే పరీక్షించుకున్నామని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసములో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు, కానీ విశ్వాసములో లేవు. నువ్వు అనుకుంటున్నావు నేను భయభక్తిలో ఉన్నానని, కానీ నీ హృదయం అంతా చెడుతనము కలిగి ఉన్నావు. నీ మనసు అంతా చెడు కలిగి ఉన్నావు. నీ మనసు నీ హృదయంలో ఉన్న ఆలోచన విధానము మార్చుకో. భయం లేదు, దేవుని భయం లేదు. ఎప్పుడు ఆదివారం వస్తే పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ కలిగిన వారు 24 గంటలు భయం కలిగి ఉంటాం. ప్రభా, ఇక్కడ ఏదైనా నీ కన్ను సరిగ్గా చూడలేదనుకో, మనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, యేసయ్య మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మన జీవితంలో భయం అనేది వస్తుంది. పాపము చేయనప్పుడు, పాపము ముట్టుకున్నప్పుడు భయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల. లోకములో కాదు. ఈరోజు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుడు నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు ఆయన. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుడి. చాలు చదువు. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒకసారి
ఇక మీదట దొంగలింపుగా చాలు 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 చాలు. దేవుడికి స్తోత్రం. 4:26 నేను చదువుతాను, మీరు ఆలకించండి. కోపపడుకుడి గాని పాపము చేకుడి, సూర్యాస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలి వాడు ఇంకా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16-17 వచ్చిన చదువుకుందాం. సామెతల గ్రంథం 16-17. చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్భము నడుచును. చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవక్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటి కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము మీరు జాగ్రత్తగా ఆలకించాల. నేనేమో ఈరోజు దేవుని వాక్యం ప్రార్థన చేసినప్పుడు ఏ వాక్యం చెప్దామో ఉదయం రాజుగారితో మాట్లాడదాం. ఉదయం అదే చూపించాను నాకు. ఈరోజు భయము నుండి పాపము చేయకూడని అని వాక్యం చెప్పినప్పుడు నాకు ఆ వాక్యము లోపల డెప్త్కి వెళ్దాము. ఈరోజు ఆ వాక్యం చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు ఈ వాక్యంలోని. ఇక్కడ చూడు, మీరు గమనించాలా. చెడుతనము విడిచి నడుచుకున్నట్టే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవక్తను కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకును. ఈరోజు మన జీవితాల్లోని ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటే భయము, దేవుని భయం ఉంటే పాపము చేయరు. అసలు పరిశుద్ధాత్ముడు మనలో జీవితంలో జీవించినప్పుడు ఆయన కార్యాలు భయము పుట్టిస్తాడు. ఫస్ట్ థింగ్ అంటే దేవుని యందు భయము. ఆ భయము ప్రతి మనిషిలో ఉంటే పరిశుద్ధాత్ముడు ప్రతి మాట కూడా హెచ్చరిస్తాడు, పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, పాపము చేయకుండా నడిపిస్తాడు. అందుకనే దేవుని ఆత్మ కలిగి ఉండమని ఎందుకు చెప్తున్నాను? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన మాదిరి మనం నడుచుకోవాలా. యేసుక్రీస్తు ఎలా నడిచాడు? ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో నడిచాడు యేసుప్రభు. అక్కడ ఆయనలో ఏ పాపము చేయలేదు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. వాళ్ళకి దేవుని భయము ఉంటుంది. వ్యర్థమైన వాటిని చూడరు. పరిశుద్ధాత్ముడు మనము అనుకోవచ్చు, ప్రార్థన చేశాను ఈరోజు గంట సేపు అంటే నీ హృదయం కంపు ఉందనుకో, ఈరోజు ఉపవాసం ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, ప్రార్థన చేసావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయం సరిగ్గా లేదు. నేను ఉదయం పూట 5:30కి 6 గంటలకు లేచాను అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేయకుండా ప్రార్థన చేశానంటే ఆ ప్రార్థన కాదు. పరిశుద్ధాత్ముడు 24 గంటలు పరిశోధిస్తాడు మన హృదయాన్ని. హల్లెలూయా.
అందుకనే దావీదు మహాభక్తుడే 91వ కీర్తనలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. 91వ కీర్తన చూద్దాం. 139 కీర్తన, మొదటి కీర్తన 139:1. జాగ్రత్తగా ఆలకించాలి. దావీదు వసుడు దేవుడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకకు ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్య నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది చూడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. క్వశ్చన్. నేను ఆకాశము ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళములను పడుకునను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కల కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించును. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్య నన్ను పట్టుకున్నను. అంధకారములు నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వెలే ఉండును అని నేను కొనిన ఎడల చీకటైనా నీకు చీకటి కాకపోను. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. క్వశ్చన్. దేవుని ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. నా మనసు వెళ్ళిపోతుంది. నా మనసు వెళ్ళిపోతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. ఎలీషా శిష్యుడు ఎవరు? ఎలీషా దగ్గర ఏ శిష్యుడు ఉన్నాడు? గెహజీ. నయమును మీరు గమనించాల. నయమును ఒక రోగం వచ్చింది. నయమునికి, రాజుకి, ఇజ్రాయెల్ దేశానికి నువ్వు వెళ్ళు, ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు గమనించాల. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ కుష్ఠరోగము నీకు సంపూర్ణ స్వస్థత వస్తుందని ఒక చెలికాని, ఒక ఇంటిలో పనివాని ఒక చిన్న మాట ఆలకించి, పనివాన మాట ఆలకిస్తే ఆ అమ్మగారు వెళ్ళి ఆ రాజుగారికి సెలవిచ్చింది, ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, నువ్వు అక్కడికి వెళ్తే ఈ రోగం నీకు సంపూర్ణ స్వస్థత వస్తుందని బైబిల్లో ఉంటుంది, మీరు చదువుకోండి. అక్కడ ప్రవక్త ఆయన అనుకున్నాడు, రాజు, నేను రాజును కదా, ప్రవక్త నేను వచ్చే లోపలికి అందరూ నించుంటారు, ఆ ప్రవక్త వచ్చి నమస్కారం పెడతారు, ఊహలో అనుకున్నాడు రాజు. కానీ ఆ గేట్ దగ్గర నుంచే ఇక్కడ రావట్లేదు, అట్నుంచే ఏ నది, అది యోర్దాను నదిలో 7 సార్లు మొలగమన్నాడు.
ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త ఒక్క మాట సెలవిచ్చాడు అంతే. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేశాడా ఎలీషా? చేయలే. అక్కడ యోర్దాను నదిలో 7 సార్లు మునగమని రాజుకి సెలవిచ్చాడు అంతే. ఆ రాజు అనుకున్నాడు, ఏంటి అసలు ఈ గేట్ దగ్గర కూడా రాలేదు, నన్ను కూడా చూడలేదు, అక్కడి నుంచి అలాగే పంపించాడు బయటికి, అసలు నేను రాజు అనే కోపము, ఉద్రేకం వచ్చింది. కొంతమంది పెట్రోల్ వేస్తారు ఏదైనా కోపం, ఎవరైనా కోపపడితే కొంత ఆ కోపానికి పెట్రోల్ వేస్తారు. పక్కన దాసుడు ఉన్నాడు. ఆయన ఉంటే, అయ్యా మరి ఒక మాట ప్రవక్త చెప్పిన మాట మీరు ఆలకిస్తే మీకు రోగం, ఆ కుష్ఠరోగం పోతుంది అని చల్లగా చెప్పాడు. దాని మీద కోపడద్దు, చెప్పిన మాట నువ్వు చేస్తే అది పోతుందని చెప్పిన తర్వాత వెళ్ళి 7 సార్లు మునిగాడు. మునిగిన తర్వాత 7వసారి ఎత్తు లోపలికి చిన్న పిల్లల శరీరము ఆ రాజుకి సంపూర్ణ స్వస్థత వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రవక్త చెప్పిన మాట పరిశుద్ధాత్ముడు, అక్కడ దేవుని ఆత్మ ఆ కార్యము జరిగించాడు. ప్రవక్త చెప్పింది ఆ నయమును అక్కడ 7 సార్లు మునిగితే చిన్న పిల్లలు శరీరం, ఆ శరీరము సంపూర్ణ స్వస్థత దేవుడు కార్యం చేశాడు. చేసిన తర్వాత ఈ రాజు అనుకుంటాడు, నాకు మేలు జరిగింది కదా, నాకు స్వస్థత వచ్చింది కదా, స్వస్థత వచ్చింది కదా, నాకు మరి ఈ ఎలీషాకి, ఈ ప్రవక్తకి బంగారము, ఆభరణాలు, మరి కానుకలు చాలా పెద్దగా తీసుకుని వచ్చి ఎలీషా దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు ఈ మేలు చేసావు, నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చావు అని కృతజ్ఞత కానుక అంటే తెచ్చి ఆ బహుమానాన్ని ఎలీషా దగ్గరికి ఇచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నాకు వద్దు, ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ వద్దు. ఒక్కటే మాట అంటాడు. ఆ ఎలీషా పక్కన ఎవరు, ఎలీషా పక్కన ఎవరు ఉన్నారు? నయమాన్ రాజు శిష్యుడు, ఎలీషా శిష్యుడు గహాజీ వచ్చి ఎలీషా వద్దు, ఈ కానుకలు వద్దు, మీరు అలాగ పట్టుకుని వెళ్ళిపోండి అంటే పక్కన ఎలీషా పక్కన శిష్యుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత తెలియనట్టుగా వెళ్ళి, మా దాసుడు, మా యజమానుడు తీసుకోమని నన్ను పంపించాడు, ఈ కానుకలన్నీ ధనం మీద ఆశపడింది ఆయనకి, ఈ కానుకలన్నీ నువ్వు తెచ్చే కదా, ఈ బహుమానం అంతా నాకు ఇచ్చేయి, మా దాసుడు పంపించాడు, అందుకే నేను వచ్చాను, నేను ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళా యథావిధిగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ ప్రవక్త, ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని గెహాజీని అడిగాడు. అడిగితే నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను అదే ఇంటికి బయటికి వెళ్ళేసి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, నా మనసు నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా అని అన్నప్పుడు
గెహాజీకి వచ్చిన నయమానుకు తగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికిను సదాకాలము అంటి ఉండునని చెప్పగా. చాలు చూడు, ఏ కుష్ఠరోగం ఎవరిది? అది నయమోను కుష్ఠరోగం ఎవరికి తగిలింది? గెహాజీకి తగిలింది. అంటే ఈ కాలంలోనే ధనం మీద ఆశ ఉంచి దేవుడి మీద మనసు ఉంచట్లేదు. ధనము ధనము ధనము. ప్రవక్త చెప్పిన మాట అక్కడ నెరవేరిందా లేదా? అంటే ఒకరికి కుష్ఠరోగం పోయింది, ఒకరికి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. ఈరోజు దేవునికి భయపడితే నువ్వు పరిశుద్ధాత్మునికి లోబడినట్టు, దేవుడికి లోబడినట్టు. పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. నీ కన్ను సరిగ్గా లేదనుకో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దుష్టుడైన సాతాను సింహం వలె గద్దించవలే ఎవరిని మింగుదామా అని రెడీగా ఉన్నాడు. మనిషి హృదయం ఎవరిదైతే ఖాళీగా ఉంటుందో వాళ్ళ హృదయాల్లో దూరాలని రెడీగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఆయన ఒక్క మాట సెలవిస్తున్నాడు, దేవునికి భయపడు. నువ్వు దేవునికి భయపడితే పాపము చేయవు. ఇప్పుడు దేవుని భయం లేదు. ఎవరి కుమారులము? ఈరోజు చూడు, ఎంతోమంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న ఎవరు చనిపోయారు చర్లపల్లి దగ్గర, విజయరెడ్డి. మీరు గమనించాలా, ఆస్తులు ఉన్నాయి, మంచి శాలరీ, నెలకి 2 లక్షలు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అలా హస్బెండ్కి మంచి జాబు దుబాయ్లో, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరితనము భయముతో చూడు, ఒంటరితనము ఎలాగ నడిపిస్తుందంటే ఒక ఆత్మహత్యకి దారి తీసింది. ఈరోజు నేను చెప్తున్నా, ఈ భయము నుంచి, ప్రాణ భయము, మరణ భయము, ఈ మరణము ఎవరో అయితే మింగేస్తారో, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని జయించాడు నజరేయుడైన యేసుక్రీస్తు. పునరుద్ధాన శక్తిని యేసుక్రీస్తు ఇచ్చాడు. ఎవ్వరు లేకపోయినా యేసుక్రీస్తు నీ కోసము ఆ కలవరిలో రక్తాన్ని కార్చి నీ కోసము ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని పునరుద్ధాన శక్తిని నీకు నాకు ఆ శక్తిని యేసుక్రీస్తు ఇచ్చాడు. మనం ఇంకా ఒంటరితనము కాదు. నా డాడీ ఉన్నాడు నాకు, నా పరలోకము డాడీ ఉన్నాడు నాకు, నా పరలోకము తండ్రి ఉన్నాడు నాకు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఒంటరితనము లేదు. ఇంకా జీవించేది నేను కాదు, తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు. కానీ నేను కాదు మాట్లాడేది, నా తండ్రి నా కోసము జగత్తి పునాది వేకబడక ముందే అన్ని సిద్ధపరిచాడు. నాకు ఏది కావాలో ఆ సమయానికి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒంటరితనము నుంచి విజయము అనుగ్రహించాడు నాకు. హల్లెలూయా. నాకు ఒక్కడికే కాదు, యేసుక్రీస్తు ఈ లోకములో ప్రతి బిడ్డకి అందరికీ ప్రభువు ఆయన. నువ్వు ఆహ్వానిస్తే యేసుక్రీస్తు నీ జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు.
యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడనుకో, ఇలాంటి ఆలోచనలు రావు. ఎలాంటి ఆలోచన వస్తాయి? నేను బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఎలాంటి ఆలోచన వస్తాయి? బ్రతుకుతే క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను, చావైతే లాభం. ఎందుకంటే దుష్టుడైన సాతాను ఎలాగ ప్రేరేపిస్తాడంటే, లోకమంతా నీతోని ఉపయోగిస్తాడు. తాగుడికి బానిసేస్తాడు, వ్యభిచారానికి బానిసేస్తాడు. దుష్టుడైన సాతాను క్రియలు లోకములో నిన్ను ప్రతి ఒక్కటి వాడుకుంటాడు. వాడుకొని పాపములో పొల్లాడుతూ ఇష్టానుసారంగా వాడుకుని నిన్ను ఎలాగా ఒంటరితనం చేసి ఇంక అయిపోయిందిరా బాబు, అప్పులు చేయిస్తాడు. ఇంక ఎవ్వరు డబ్బులున్నా నెమ్మది లేక, డబ్బులున్నా శాంతి సమాధానం లేక మరణించారు. డబ్బులు లేవా? ధనముందా? లే, అన్నీ ఉన్నాయి. ఒంటరితనము చాలా భయంకరమని దేవుడే ఆదియందు ఒంటరి ఉండటం మంచిది కాదని ఆదాముని ఒక అవ్వగా దేవుడే పక్క ఎముక నుంచి ఒక స్త్రీని చేశాడు. హల్లెలూయా. దేవుడికే కాదు అంటే దేవుడికే నచ్చలేక దేవుడే ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆదాం మొదటి ఎవరు సృష్టించాడు? మొదటిగా ఆదామునా అవ్వనా? అవ్వని. ఆదాముని సృష్టించాడు. తర్వాత ఒంటరి ఉండటం మంచిది కాదని అవ్వని దేవుడు ఏక మనసు ఏక ఆత్మని దేవుడే అప్పుడే దేవుడే జతపరిచాడు. మ్యారేజ్ జరిగింది అక్కడ. మీ ఇద్దరు కలిసి ఉండండి అని దేవుడే నిర్ణయించాడు. ఈరోజు మన ఒంటరితనంగా ఉన్నావా? ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా నువ్వు జీవిస్తున్నావేమో, మన పరలోకం తండ్రి మనతో ఉన్నాడు. భయపడద్దు. దేవుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు మనం ఒంటరితనం కాదు. నా యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, భయపడద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బైబిల్లోని 365 సార్లు ప్రతిరోజు హెచ్చరిస్తున్నాడు. భయపడద్దు, నేనున్నాను, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను, భయపడదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు భయపడుతున్నామంటే, ఒంటరితనాన్ని చూడు ఎంతమందిని ఆత్మహత్య చేసుకు అంటే చనిపో అది డివిల్, అది ఒక దెయ్యపు ఆత్మ. అది ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోని జీవిస్తాడో, నా తండ్రి నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు నా తండ్రి ఆత్మ. ఇంకా జీవించేది బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఇంకా జీవించేది నేను కాదు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉండి, ఆ తండ్రి ఆత్మ మాలో ఉండి, ఆ తండ్రి ఆత్మ నీలో ఉండి తొలగిస్తాడు భయాన్ని. ఈరోజు ఎందుకు భయపడుతున్నావంటే, యేసు క్రీస్తు నిజంగా ఆయన సన్నిధానములో ప్రార్థన చేయి, దేవుని ఆత్మలో నువ్వు ప్రార్థన చేయి. ఈ ఒంటరితనం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోయిందా? నీ భర్త విడిచి వెళ్ళిపోయాడా? ఈరోజు యేసు క్రీస్తు ఆయన నీ కోసము ప్రాణమే పెట్టాడు. ప్రభువా, నా జీవితంలోకి రా ప్రభువా, నాలో నీ నివాసం చేయ ప్రభువా అని అడిగితే యేసయ్యా పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో,
దేవునికి ఎవరికి నువ్వు భయపడవు. ఎందుకంటే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టే దేవుడు, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టే దేవుడు నన్ను ఒంటరిగా చేయడు. ఆయన తల్లి విడిచినా, ఈ లోకములో భార్య విడిచినా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ పాపం కోసం ఆ కలవరిలో ప్రాణం పెట్టాడు. నీ శాపము, నీ దరిద్రత, నువ్వు ఎంత ఘోర పాపివైనా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. ఒంటరిగా నువ్వు లేవు. నా తండ్రి నాతో ఉన్నాడు. ఆమేన్. నా తండ్రి నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చూడు, అక్కడ అపోస్తుల పౌలు గారు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా యేసయ్యా, ఇంకా నేను జీవించేది నేను కాదయ్యా. ఇంకా పౌలు గారు గల్తీ పత్రికలోని రాస్తున్నాడు, ఇంకా జీవించేది నేను కాదు, బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆ మాటను ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతున్నావో, పరిశుద్ధాత్ముడు నీలోని నూతన కార్యాలు చేయబోతున్నాడు. భయాన్ని తొలగిస్తున్నాడు. ఓ మరణమా, నీ భయం ఎక్కడా? మరణాన్ని జయించాడు జయశాలి యేసు క్రీస్తే. ఆయన తప్ప ఈ లోకములో ఎవరు కూడా, ఆయన మరణించి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ఈరోజు కూడా ఆ పునరుద్ధాన శక్తిని యేసు క్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఈరోజు కూడా ఆ ఇజ్రాయెల్ దేశంలో గొల్గొతా కొండ మీద ఆయన సిలువలో మరణించి ఆ సమాధి నేటికి కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది. ఎందరో మహానుభావులు చనిపోయారు. ఎందరో భక్తులు చనిపోయారు. నేటి కూడా ఆ సమాధులు మన మధ్యలో ఉన్నాయి. ఎవరు లేగలేదు. చరిత్ర చెప్తుంది, రోమీలు సామ్రాజ్యంలో రోమీలు మేమే సిలువ వేసాము. చరిత్ర చెప్తుంది, మేమే ఆ సిలువలోని చంపి అక్కడ సమాధి చేయబడింది. 3వ దినాన్ని తిరిగి సజీవుడిగా లేచాడు. కాబట్టి నేను ప్రకటించిన యేసు సజీవుడు, నేను ప్రకటించిన యేసు జీవం గల దేవుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు నీ పాపం కోసము, నీ శాపం కోసము ఆ పరలోకం విడిచి నీ కోసము, నా కోసము ఈ భయము నుంచి విడుదల చేశాడు. ఒంటరిగా లేవు. ఇంకా జీవించేది ఒంటరిగా నా తండ్రి నాతో ఉన్నాడు. నా తండ్రి నా కోసం అన్నీ సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఒక్కసారి అక్కడ ప్రార్థన ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం. ఎనిమిదో అధ్యాయం 8:16 వచనం చదువుదాం. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలా క్రీస్తు తోటి వారసులము. హల్లెలూయా. ఇక్కడ వాక్యము, మనము దేవుని పిల్లమని
ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అక్కడ కిందకి వచ్చే లోపలికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇరవై 27వ వచనం చదువుదాం. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపం చేచున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారి తన కుమారులతో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచుదును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఆత్మ నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచి క్రీస్తుని వెంబడిస్తారు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచి క్రీస్తుతో పాటు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లోని భక్తులందరూ ఎవరెవరు బలహీనతలు ఉన్నారో ఆ బలహీనత దేవుడి సన్నిధానములో ఒప్పుకున్నప్పుడు ఆయన దేవుని ఆత్మతోని నడిపించినప్పుడు, ఎప్పుడైతే ఆయన సన్నిధానములో మన హృదయాన్ని, మన మనస్సుని ఎప్పుడైతే కుమ్మరిస్తామో యథార్థమైన దేవుని సన్నిధానములో విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో మారు మనసు ఎప్పుడైతే పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ఎంటర్ అవుతాడు. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తానని మరోసారి హెచ్చరిస్తున్నాడు. ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, కానీ ఫలితాలు లేవు. నీ కష్టానికి ఫలితాలు లేవు. ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైతే నువ్వు నలిగిపోయావో, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే నీకు నిందలు వచ్చాయో అక్కడే దేవుడు ఘనతగా హెచ్చిస్తాడు. ఆమేన్. రెండంతల దీవునిగా నువ్వు ఎంతైతే నువ్వు కోల్పోయావో రెండంతల ఆస్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే నలిగిపోతున్నావో ఇక్కడ యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, దుఃఖపడేవారు ధన్యులు, వారు సంతోషించు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందు ప్రవక్తలు హింసించిరి. హల్లెలూయా. సంతోషించమన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుదురు. ఈరోజు నువ్వు దుఃఖములో ఉన్నావు, కానీ దేవుడు నిన్ను ఓదార్స్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆదరించి బలపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తాడు.
మనం ఒంటరితనము కాదు, ఒంటరిగా లేం మనము. మన తండ్రి నాతో ఉన్నాడు. నా తండ్రి నా కోసం అన్నీ సిద్ధపరిచాడు. నా తండ్రి నా కోసం ఏది అవసరతలు ఉన్నాయో అన్నీ తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు మనకి ఏమీ సాయం చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. అన్నీ ఈ జగత్తి పునాది వేయబడక ముందే, నువ్వు పుట్టక ముందే దేవుడు ఏ టైంలో నీకు ఏది కావాలో అన్నీ సిద్ధపరిచాడు దేవుడు నీ కోసం. అన్నీ నువ్వేది అడుగుకుంటున్నావో అన్నీ నీ కోసం అన్ని సమస్తము సమకూర్చాడు. కానీ మనం అనుకోది, మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగట్లేదు. కారణం ఏంటంటే విశ్వాసములో స్థిర మనసు కలిగి లేవు. అంటే స్థిరులుగా లేవు. నీ మనసు ఎలాగుందంటే ఒకసారి అటు సైడు, ఒకసారి అటు సైడు, ఇంకో దగ్గరికి ఎక్కడికెక్కడికి వెళ్తుంది నీ మనసు. కానీ దేవుడే నీ కోసము అన్నీ సిద్ధపరిచాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళిపోతే అక్కడ సృష్టి అంతా తయారు చేసిన తర్వాత మీరు గమనించాలి, మొట్టమొదటిగా ఆదాము చేశాడా, సృష్టిని చేశాడా? మీకు అడుగుతున్న క్వశ్చన్. మొట్టమొదటిగా మనుషులకి మనకి ఏది కావాలో పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, ఇవన్నీ ఒక మనిషికి, మానవుడికి కావాలనే దేవుడు మొట్టమొదటిగా సృష్టి అంతా కలుగు చేశాడు. ఆ తర్వాత 5 రోజులు అయిన తర్వాత 6వ రోజు, 6 అంటే మనిషి సంఖ్య, మనిషి సంఖ్య. 6వ రోజు ఆదాముని మీరు గమనించాలా, సృష్టిలో అంతా ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది, అంటే దేవుని మాటకి లోబడింది. భూమి కలుగునుగాక అంటే కలిగింది. ఆకాశ పక్షులు, వృక్షాలు, ఇవన్నీ ఒక మాటకి సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది. మనల్ని ఎలాగ తయారు చేశాడంటే మాటతో చెప్పలే దేవుడు. ఒక మానవుణ్ణి, దేవుని బిడ్డని మనల్ని ఎలాగ తయారు చేశాడంటే దేవుడు చేతులతో, ఆయన చేతులతో ఒక బొమ్మని తయారు చేసి, ఆయన ఇమేజింగ్, దేవుడు పోలిక ఎలాగుంది, ఆ పోలిక చెప్పున ఆయన చేతులతో, ఆయన ఒక మాట మనిషి కలుగునుగా కంట అవదా? ఇది గమనించాలా. మనుషు కలుగునుగా కంటే దేవుని మాటకి లోబడదా? అలాగే చెప్పలేదు. ఒక మట్టి బొమ్మని తయారు చేసి ఆయన పోలిక చెప్పున దేవుడు చేతులతో ఒక మట్టి బొమ్మను తయారు చేసి దాంట్లోకి జీవవాయువు ఊదగా జీవ ఆత్మ అయ్యెను. ఆదికాండం చదవండి, మీకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం. అంటే మొదటిగా ఏది తయారు చేశాడు? మన కోసం ఏది కావాలో. గాలి లేకపోతే మనం బతకలేం. గాలి లేదనుకో బతుకుతామా? వాతావరణం, గాలి, నీరు, సమస్తం పంచభూతాలు లేకపోతే మనం బతుకుతామా? బతకలేం. అంటే మానవుడికి ఏది కావాలో అన్నీ సమకూర్చాడు. మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ప్రభువా అన్నీ ఇచ్చినందుకు స్తోత్రాలు. నా జీవితంలో ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి. నువ్వు ఏది అడుగుతున్నావో అది ఇచ్చేస్తాడు. ఆమేన్. నువ్వు ఏది అడుగుతున్నావో అది ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్. అంటే ఆయన చిత్తానికి నువ్వు లోబడితే దేవుడు నీకు లోబడతాడు. ఆమేన్. ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే దేవుడు నీకు లోబడి నీకు ఏది కావాలో అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించే శక్తి గల దేవుడు ఆయన. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దేవుని స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు,
దేవుని మహిమపరచు. నేను దగ్గర వెళ్ళా, ప్రభువా ఏదయ్యా నాకు డబ్బు లేదు, ప్రార్థన చేస్తున్నా, స్తోత్రాలు చెల్లిస్తాను, స్తోత్రం అన్నా. అవసరత ఉంది, డబ్బులు కావాలి, ప్రార్థన చేశాను. దేవుడు ఒకరితోని ఈ అవసరత తీర్చాడు, ఇచ్చేశాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనకి ఏది అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో ప్రతి అక్కడ కూడా దేవుడు తీర్చగల సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. మన హృదయము, ఈ హృదయం యేసయ్యకి నువ్వు సమర్పిస్తే సంపూర్ణంగా ఆయన నీ పట్ల దేవుని సంకల్పం అంతా సంపూర్ణంగా జరిగిస్తాడు. నీకు ఏది కావాలో ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు. అది పక్కా. దేవుడు ఈ బైబుల్, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ బైబుల్లో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మనం అబ్రహాము కుమారులము. ఆమేన్. అబ్రహాము కుమారులం. ఈ వాగ్దానాలన్నీ, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము 100 రెట్లు మన పట్ల జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మట్లేదు, భయపడుతున్నావు, కొద్దిగా విశ్వాసం. నేను ఒకటి చెప్తున్నా, సజీవ యాగముగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సరే కూర్చో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏది మాట్లాడుతున్నాడంటే, ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకో. సజీవ యాగముగా ఎప్పుడైతే సజీవ యాగముగా నువ్వు సమర్పించుకుంటావో, దేవుడు ఉద్దేశమంతా, దేవుని ప్రణాళిక అంతా నీ పట్ల నెరవేరుస్తాడు. స్తోత్రాలు చెల్లించు, అంతే. నువ్వు చేయాల్సిన పని, ప్రభువా నాకు అన్ని ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు జాబ్ ఇచ్చినందుకు స్తోత్రం, ప్రభువా నేను అడిగే వాటికంటే, ఊంచే వాటికంటే అన్ని సమకూర్చినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. స్తోత్రం. కూర్చున్న దేవునికి స్తోత్రం. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, మంచి బలం ఇచ్చినందుకు స్తోత్రం, ప్రభువా అన్నీ నాకు సమకూర్చినందుకు స్తోత్రం. దేవుని స్తుతించు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదు, స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, దేవుని ఆత్మ కలిగి ఉంటామో, ఎల్లప్పుడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. కూర్చున్నా, నించున్నా, పడుకున్నా. ఉదయం 3 గంటలకి తెలివి వచ్చింది. ప్రభా లెగలేకపోతున్నాను, శరీరం సహకరించట్లేదు ప్రభా అడిగాను. అడిగితే అలాగా అక్కడ కూర్చొని ఆత్మలో ప్రార్థన చేశాను. ప్రభా నీ ఆత్మలో యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నువ్వే సమస్తము అనుగ్రహిస్తావు తండ్రి, నువ్వే నాకు ఆధారం ప్రభా, నువ్వు అన్నీ ఇస్తావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మను మనలో జీవించినప్పుడు ప్రతి ఒక్కటి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భయం ఉంటుంది. ఈ కాలంలో భయము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అంటే, భయము, దేవుని యందు భయము లేకపోతే దేవుడు ఎవరికి అప్పచెప్తాడు? భయం లేకపోతే దేవుడు ఎవరికి అప్పచెప్తాడు? దుష్టుడైన సాతానికి అప్పచెప్పేస్తాడు. ఇంకా మన కంట్రోల్లో ఉండవు. దుష్టుడైన సాతానికి అప్పచెప్పాడు అనుకో దేవుడు. ఇది బైబిల్ ఉంది, నేను చెప్పడం కాదు. సాతానికి అప్పచెప్తే ఏంటి చేస్తాడు? నీతో దొంగతనం చేయిస్తాడు, నీతో అబద్ధాలు ఆడిస్తాడు,
నీతోని వ్యభిచారం చేయిస్తాడు, నీతోనే లోకములో ఉన్న వాటిని అన్నీ నీతో వాడుకుంటాడు. వాడుకొని ఇంక నీ జీవితం నీకు భయమే, ఎవరు లేరు నిన్ను, భయము 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 పుట్టించి ఇదిగో రైలు పట్టాలు చూపిస్తాడు, అదిగో ఉరి వేసుకుంటాడు, అదిగో నిన్ను ఈ మాట అన్నారు కదా అంటే ఒక డివిల్, అపవిత్ర ఆత్మ అంటారు. అది ఒక దెయ్యపు ఆత్మ ఒక మనిషిలో ఉంటే భయాన్ని పుట్టించి ఆడు ఇక్కడ నరకము అనుభవిస్తాడు, అక్కడ నరకం అనుభవిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు నువ్వు ఎంత ఘోర పాపివేనా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఈ సమయము దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఎంత ఘోర పాపివేనా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యకి నీ హృదయం ఇస్తే యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎప్పుడైనా మీరు గమనించాలా, దేవుని బిడ్డ ఆత్మ హత్య చేసినట్టు ఎప్పుడైనా ఉందా? ఎవ్వరు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని మన తండ్రి ఉన్నాడు నాతోని, నాకు ఏదైనా కష్టం వస్తే నా తండ్రి తీరుస్తాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాను, నేను ఒంటరి వాడిని కాను, నా తండ్రి ఆత్మ నాలో ఉండి నీలో నేను నాలో ఆయన నివాసము చేస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, భార్య భర్తలు ఏక మనసు ఏకాత్మ ఎలాగ జీవిస్తామో మన యేసయ్య నేను ఏక మనసు ఏక ఆత్మతో ఉన్నాం కాబట్టి భయపడము. ఆమేన్. మరణానికి కూడా భయపడము. ఎందుకంటే నేను బతుకుతే క్రీస్తు కోసం బతుకుతున్నా, చనిపోతే దేవుడి కోసమే నేను చనిపోతా. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. అందుకనే దేవుడు ఒక మాట ఈరోజు సెలవిస్తున్నాడు, భయము నుండి పాపము చేయకుడి. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో పాపము పరిశుద్ధాత్ముడు పాపము చేయనీడు. ఒకవేళ నేను బలహీనున్నే, నా శరీరం బలహీనమే, నా మనసు బలహీనమే, కానీ పరిశుద్ధాత్ముడు నీలోని హెచ్చరిస్తాడు. హెచ్చరిక ఈ చూడు, దేవుని స్వరము వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు వాక్యముతో మాట్లాడి ఆ వాక్యము మన హృదయంలోకి వెళ్ళి భయముని పుట్టించి దేవుడి దగ్గరికి చేరుస్తాడు. ఈ వాక్యం ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు యేసయ్య. ఆ యేసయ్య మన జీవితంలోకి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని భయం ఉందా? ఇంకా లోకంలో జీవిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో, పరిశోధించు. నీ మనస్సాక్షి ఉంది, కలుమై. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. కలుము. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. విరిగిన నలిగిన హృదయముతో నేను రేపు నమ్ముకుంటాను. వద్దు, ఈరోజే రక్షణ దినము, ఈరోజే మారు మనసు పొందు. నువ్వు ఎంత ఘోర పాపివేనా, యేసయ్య నీ హృదయంలోకి వస్తాడని రెడీగా ఉన్నాడు.
నీ హృదయం కావాలి దేవుడికి. యేసయ్యా సజీవ యాగముగా నువ్వు దేవునికి సమర్పించుకో. ప్రాణాత్మ శరీరాలు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సజీవ యాగముగా నువ్వు సమర్పించుకో. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆ ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఒంటరివి కావు, తండ్రి ఉన్నాడు నీతోని. నీలోని తండ్రి ఆత్మ జీవిస్తున్నాడు. ఏక మనసు ఏక ఆత్మతో ఉన్నావు నువ్వు. ప్రభువా యేసయ్యా, అడుగు దేవుని సన్నిధానములో ఉన్నావు. ప్రభువా నా జీవితాన్ని మార్చయ్యా. యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభువా. యేసయ్యా ఈ స్థితిలో నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా. ఈ తాగుడికి నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా. ఈ వ్యభిచారానికి నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా. ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా ప్రభువా. అనేక అబద్ధాలు ఆడుతున్నాను. ఈ అబద్ధాలకి ప్రభువా నేను బలహీనుడు ప్రభువా. ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. నన్ను కరుణించు ప్రభువా. అడుగు. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా. నన్ను కరుణించయ్యా. నన్ను కరుణించి నా కుటుంబాన్ని రక్షించయ్యా. అడుగు దేవుని సన్నిధానంలో. స్తోత్రం స్తోత్రం, దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపినందుకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి సజీవ యాగంగా నా ప్రభువుకి నేను సమర్పించుకుంటున్నాను. ఇంకా జీవించేది నేను కాదయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నీ చిత్తము నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చయ్యా. నా ప్రభువా అప్పులతో నేను బాధపడుతున్నానయ్యా. ఈ అప్పులన్నింటి నుంచి నన్ను విడిపించయ్యా. నాకు సొంత ఇల్లు లేక ఉన్నాను ప్రభు, నాకు సొంత ఇల్లు దయచే ప్రభువా. నాకు జాబు లేక నేను ఉన్నాను ప్రభు, నాకు జాబు దయచే తండ్రి. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రభువా. తండ్రి నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు దొరకట్లేదయ్యా. ప్రభువా నన్ను కనికరించయ్యా. ప్రభువా నేను చేసే కష్టానికి నాకు ప్రతిఫలం దయచే తండ్రి. నేను చేసే బిజినెస్కి నాకు ప్రతిఫలం దయచే ప్రభువా. యేసయ్యా నేను చేసే ప్రతి పనులు కూడా నీ హస్తం ఉండాలి తండ్రి. ఏ బుక్ అయితే ఎలాగా ప్రభువా దీవించావో రెండంతల దీవెన ప్రభువా తండ్రి నీ సన్నిధానములో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి రెండంతల దీవెన యేసు నామములో కలుగునుగాక తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి దీవించి రాలేని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నూరంతలుగా దీవించయ్యా. వచ్చిన కుటుంబాలని ప్రభువా రాలేని కుటుంబాలని నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ప్రభువా రేపు పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి ప్రభువా నీ ఆత్మతో నన్ను నడిపించి ఈ రాత్రంతా నీ సన్నిధానములో ప్రార్థించే కృపను దయచే తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించి సహాయం చే తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరినీ రక్షించి కాపాడి ప్రభువా తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభువా పేరు పేరు చెప్పున నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. నీ ఆత్మతో నింపు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి ప్రభువా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రభువా నూరంతలుగా ఫలించి దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాస్యము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.